ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకే వందనములు, స్తోత్రాలు తెలియజేయచ్చు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను గూర్చి ఆలోచన చేయవలసి ఉంటుండగా తండ్రి, మీరే తోడుగా ఉండి ఈ యొక్క అంశ ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ యొక్క సహాయం ఇచ్చి మాట్లాడుచున్న నాకు మీరే తోడుగా ఉండి నడిపించండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరికి, వినబోచు ఉన్నటువంటి వారందరికీ వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసును దయచేయమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి అనేకమైన సంగతులను గూర్చి మనము చాలా విషయాలు నేర్చుకోవటం అనేది జరిగింది. ఈరోజు ఈ సమయంలో కూడా ఒక అంశమును గూర్చి ఆలోచన చేద్దాం. గడిచినటువంటి వారంలో మట్టల ఆదివారము అలాగుననే అనేకమైనటువంటి సంగతులు మట్టల ఆదివారంను గూర్చి, గుడ్ ఫ్రైడే గూర్చి, ఈస్టర్ను గూర్చి ఇలా అనేకమైనటువంటి సంగతులు, ఇవన్నీ కూడా వాక్యానుసారమా కాదా అనేది మనము కొన్ని విషయాలు నేర్చుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు కూడా అవన్నీ కూడా చాలా విషయాల వరకు చాలా సంగతులు మనం నేర్చుకున్నాం కాబట్టి అవన్నీ కూడా వాక్యానుసారమా కాదా అనేది వినినటువంటి వారికి కానీ, వినబోతూ ఉన్నటువంటి వారికి కానీ అర్థమై ఉండాలి. వినబోచున్నటువంటి వారికి విన్న తర్వాత అర్థమవుతుంది. వినినటువంటి వారికి ముందుగానే అర్థమయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మనసు పెట్టి చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినదిగా ప్రభు పేరట మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటంటే క్రైస్తవుడు అనగా. క్రైస్తవుడు అనగా ఎవరు? క్రైస్తవుడు అనగా ఎవరు? క్రైస్తవుడు అనగా ఎవరు అని అంటే చాలా సులభముగా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా సమాధానం చెప్పేటటువంటి వారు చాలామంది ఉన్నారు. వాస్తవానికి వాక్యానుసారమైన క్రైస్తవులు ఎవరు? వాక్యానుసారమైన క్రైస్తవుడు ఎవడు? నిజ క్రైస్తవులు కలరు, నిజ క్రైస్తవులు కాని వాళ్ళు కలరు. అబద్ధమును నిజంగా చెప్పేవారు ఉన్నట్టు, నిజమును అబద్ధముగా చెప్పేవారు ఉన్నట్టు నిజ క్రైస్తవుడు ఉన్నాడు, నిజ క్రైస్తవుడు కాని క్రైస్తవుడు కూడా ఉన్నాడు. నిజ క్రైస్తవుడు కాని క్రైస్తవుడు క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటాడు కానీ వాక్యానుసారమైన క్రైస్తవుడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఆ లెక్కలోనికి వచ్చేవాళ్ళు నిజము కాని క్రైస్తవులు. ఆ మాట ప్రకారం ఆ లెక్కలోకి వచ్చే వాళ్ళందరూ కూడా క్రైస్తవులము అని అనుకుంటున్నారు కానీ, లేదా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ, క్రైస్తవులుగా పిలువబడుచు ఉన్నారు కానీ, వాస్తవమైనటువంటి క్రైస్తవ జీవితము లేదా వాక్యానుసారమైనటువంటి క్రైస్తవ జీవితము, దేవునికి ఇష్టమైనటువంటి క్రైస్తవ జీవితము, దేవునికి అనుకూలమైనటువంటి క్రైస్తవ జీవితం అనేది ఆ వ్యక్తిలో, ఆ వ్యక్తులలో లేదు. అలాంటి వారిని దేవుడు ఏమన్నాడు అనంటే, ఏమని చెప్పాడు అనంటే నులివెచ్చని జీవితాలు కలిగిన వారు. నులివెచ్చని జీవితాలు కలిగినటువంటి వారు, పూర్తి విశ్వాసం లేకుండగా, పూర్తి విశ్వాసం కలిగిన వారుగా కాకుండగా
అటువైపు కాకుండా, ఇటువైపు కాకుండా మధ్యలో ఉన్నటువంటి వారు. విశ్వాస జీవితాన్ని కొనసాగించేవారు కాదు. అలా అని అసలు విశ్వాసమే లేకుండగా బ్రతికేవారు కూడా కాదు. విశ్వాసులమని చెప్పుకుంటూ, క్రైస్తవులమని చెప్పుకుంటూ, విశ్వాసులుగా పిలువబడుతూ, క్రైస్తవులుగా పిలువబడుతూ, దేవుని నామానికి అవమానకరమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారు నేడున్నటువంటి అనేక మంది క్రైస్తవులు. ఎవరైతే అలా ఉంటున్నారో వారికి మాత్రమే వర్తించే పదజాలాలు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతికేవారు, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి బ్రతికేవారు నిజ క్రైస్తవులు. అబద్ధము ఉంది, నిజము ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రాత్రి ఉంది, పగలు ఉంది, సూర్యుడు ఉంది, చంద్రుడు ఉంది. అలాగుననే ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే నిజమైన క్రైస్తవుడు ఉన్నాడు, నిజము కాని నకిలీ క్రైస్తవుడు కూడా ఉన్నాడు. నిజమైన క్రైస్తవులు ఉన్నారు, నిజము కాని నకిలీ క్రైస్తవులు కూడా ఉన్నారు. బోధకులుగా పిలువబడే వారిలో కూడా సత్యాన్ని బోధించే బోధకులు కలరు, అసత్యాన్ని బోధించే బోధకులు కలరు. వింటున్నటువంటి సంఘ విశ్వాసులలో కూడా విని పాటించే వాళ్ళు కలరు, విని విడిచిపెట్టే వాళ్ళు కూడా కలరు. అలాగనే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే నిజమైన క్రైస్తవుడు కలడు, నిజము కాని క్రైస్తవుడు కూడా కలడు. ఇప్పుడు వాక్యమును బట్టి ఆలోచన చేద్దాం. నిజమైన క్రైస్తవుడు ఎవడు, నిజము కాని క్రైస్తవుడు ఎవడు? నిజమైన క్రైస్తవులు ఎవరు, నిజము కాని క్రైస్తవులు ఎవరు? ఈరోజు మనకు వాక్యం ద్వారా ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవటానికి అవకాశం దేవుడిచ్చారు కాబట్టి, దేవుడిచ్చిన ఇంత చక్కనైనటువంటి అవకాశాన్ని మనము వినియోగించుకుంటూ, వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ మాటలపై, దేవుని వాక్యముపై మనసు పెట్టి, వినుచున్న ప్రతి ఒక్కరి ఆలోచన విధానాలు కూడా వాక్యంపై దృష్టి ఉంచి జాగ్రత్తగా వినవలసినదిగా మరొకసారి ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే అబద్ధమును నమ్మి అబద్ధానికి అనుకూలమైన జీవితాన్ని కలిగి బ్రతికే క్రైస్తవులు ఉన్నారు. అబద్ధాన్ని విని ఆ అబద్ధమును విడిచిపెట్టి నిజమును అనుసరించి బ్రతికే క్రైస్తవులు కూడా ఉన్నారు. అబద్ధాన్ని నమ్మి అబద్ధమును జరిగించే ప్రతి వాడు నిజ క్రైస్తవుడు కాదు. నిజమును నమ్మి నిజమును నిజముగా అనుసరించేవాడు, సత్యముగా అనుసరించేవాడు, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి బ్రతికేవాడే నిజమైన క్రైస్తవుడు, వాక్యానుసారమైన క్రైస్తవుడు. ఇంతకు క్రైస్తవుడు అనంటే క్రీస్తును ధరించినటువంటి వాడు అని అర్థం. క్రైస్తవుడు అనగానే క్రీస్తుని ధరించినవాడు. నీ జీవితంలో ఏం మార్పు వచ్చింది, నీవెలా క్రైస్తవుడివి అయ్యావు అని ఒక సహోదరుడు ప్రశ్నించినప్పుడు చాలామంది ఆ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇచ్చేవాళ్ళు ఏ విధంగా సమాధానం ఇస్తున్నారంటే, నేను మద్యాన్ని సేవించటం విడిచిపెట్టాను, ధూమపానాన్ని సేవించటం విడిచిపెట్టాను, డ్రగ్స్కి, మత్తు పానీయాలకు నేను దూరంగా ఉన్నాను, గంజాయి తాగటాన్ని నేను వదిలేశాను, సార త్రాగటాన్ని నేను విడిచిపెట్టాను, బ్రాందీ విస్కీ త్రాగటాన్ని నేను విడిచిపెట్టాను, కాబట్టి నేను క్రైస్తవుణ్ణి అంటున్నారు. ఇవి విడిచిపెట్టినంత మాత్రాన క్రైస్తవుడా నువ్వు? ఇవి విడిచిపెట్టిన వాళ్ళే క్రైస్తవులు అంటే చాలామంది
సంఘవేతరులైనటువంటి వారు కూడా వీటిని సేవించని వారు చాలామంది ఉన్నారు. అన్యజనులైనటువంటి సహోదరులలో కూడా ఇవి త్రాగని వారు ఉన్నారు. మరి వాళ్ళు కూడా క్రైస్తవులని ఒప్పుకుంటారా మీరు? కాదు. కాబట్టి ఒక వ్యక్తి ప్రశ్న అడిగినప్పుడు నీ జీవితంలో నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడివి ఎలా అయ్యావు అన్న ప్రశ్నకు సమాధానం నిజ క్రైస్తవుడు ఏమని ఇవ్వగలడు తెలుసా? నా జీవితంలో నేను క్రీస్తుని ధరించాను. ఇది సమాధానం. నా జీవితంలో నేను క్రీస్తుని ధరించాను కాబట్టి నేను క్రైస్తవుణ్ణి. క్రీస్తుని ధరించినటువంటి వ్యక్తి జీవితం వాక్యానుసారమైనటువంటి జీవితం. వాడే నిజ క్రైస్తవుడు. వీటన్నింటినీ విడిచిపెట్టటం క్రైస్తవునిలో ఒక భాగము మాత్రమే. కానీ వాటిని విడిచిపెట్టిన తరువాత వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి వాక్యమును పాటించగలుగుతూ దేవుని మాటలను అనుసరించగలుగుతూ దేవుని కోసం బ్రతకటమే ఒక క్రైస్తవుని యొక్క అనుసరణ, ఒక క్రైస్తవుని యొక్క జీవితం. నువ్వు ఏ విధంగా మార్పు చెందావు అని అంటే, నేను క్రీస్తుని ధరించుకున్నాను, ధరించుకున్న తర్వాత ఆత్మీయంగా దేవునిలో ఎదుగుచున్నాను. పాత రోత పాపపు జీవితాన్ని నేను విడిచిపెట్టాను. ఇక నుంచి నాలో క్రీస్తే ఉన్నాడు. క్రీస్తు కోసం నా పనిని నేను కొనసాగిస్తున్నాను. దేవుని కోసం నేను బ్రతుకుతున్నాను. పరలోకానికి నా ఆత్మ ప్రవేశించే విధంగా ఈ భూమి మీద నా క్రైస్తవ జీవితాన్ని నేను కొనసాగించుకుంటున్నాను అని చెప్పగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన వాడే ఆత్మ సంబంధమైన నిజ క్రైస్తవుడు. ఏ విధంగా చెప్పగలిగితే, ఏ విధంగా బ్రతకగలిగితే నిజ క్రైస్తవుడు ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతుకుచున్నాడో వాక్యానుసారముగా మనకు అర్థమవుతుంది. కానీ వాక్యమును పక్కన పెట్టి దేవుని ఆలోచనలను విడిచిపెట్టి మనకు నచ్చినట్టుగా బ్రతికితే నిజ క్రైస్తవులము కాము. క్రైస్తవుడును అని చెప్పుకుంటూ, క్రైస్తవుడును అని పిలువబడుతూ, క్రైస్తవులు అని పిలువబడుతూ లోక సంబంధమైనటువంటి ఆచారాలను కలిగి బ్రతుకును కొనసాగించుకోగలుగుతూ ఉంటే వారిలో క్రైస్తవ జీవితం అనేది లేదు. నిజ క్రైస్తవుడు అంటే ఎవరంటే క్రీస్తుని ధరించినవాడు. క్రీస్తుని ధరించడం అంటే ఏంటి ఇంతకు? క్రీస్తుని ధరించడం అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమములను కొనసాగించుకోవటం, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతకటం, ఆత్మానుసారమైన జీవితమును కలిగి బ్రతకటం, వాక్యానుసారమైన జీవితమును కలిగి బ్రతకటం, లోకంలో ఉన్నటువంటి ఆలోచనలకు, లోకపరమైన పారంపర్య ఆచారములకు దూరముగా బ్రతకటం, దేవునికి ఇష్టం లేని జీవితానికి దూరంగా బ్రతకటం, ఒక్క మాటలో చెప్పాలంటే పాపమునకు దూరంగా బ్రతకటం. ఇది క్రైస్తవుని యొక్క జీవితం, క్రీస్తుని ధరించిన వాని యొక్క జీవితం. ఇలా బ్రతికిన వారే క్రీస్తుని ధరించిన క్రైస్తవులు. ఇలా బ్రతికిన వాడే క్రీస్తుని ధరించినటువంటి క్రైస్తవుడు. ఫర్ ఎగ్జాంపుల్, ధరించుట అనగా మీకు అర్థం కావటానికి మనం ఆలోచన చేయగలిగితే, మన యొక్క పాదములకు రక్షణగా పాదరక్షలను ధరించుకుంటాం. రాయి కానీ ముళ్ళు కానీ మన పాదములకు తగలకుండా, గుచ్చుకోకుండా, తగిలినా మనకు దెబ్బ అనేది పాదములకు తగలకుండా మనము పాదరక్షలను ధరిస్తాం పాదములకు. లేదా చెప్పులు ధరిస్తాం, షూస్ ధరిస్తాం. ధరించటం అంటే అర్థం కావాలి మీకు. ధరించటం అనే దీనికి అర్థమవుతే మిగిలినటువంటి సంగతులు మీకు ఇంకా బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ధరించటం అనగానే మీకు అర్థం కావటానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను సూచనగా మీకు
ఈ సమయంలో చెబుతా ఉన్నాను. పాదములకు ధరించేటటువంటివి పాదరక్షలు, చెప్పులు, షూస్ ఈ విధంగా మనం ధరిస్తూ ఉంటాం. కాలికి ముళ్ళు గుచ్చుకోకుండగా. ఒకవేళ మనం చెప్పులు ధరించి ఉన్నప్పుడు చెప్పులకు గుచ్చుకున్నా కూడా మన పాదములకు గుచ్చుకునే అవకాశం ఉండదు. ఒకవేళ గుచ్చుకున్నా అంత గట్టిగా గుచ్చుకునే అవకాశం అనేది ఉండదు. ఇలా ఉండటానికి పాదములకు పాదరక్షకాలుగా మనము వేటిని ధరిస్తామంటే చెప్పులు లేదా షూస్ ధరిస్తూ ఉంటాం. అలాగుననే దేహమునకు వస్త్రములు ధరిస్తూ ఉంటాం. దేహ వస్త్రములు, బట్టలు వేసుకుంటూ ఉంటాం. దేహమునకు ధరించేటటువంటి ఆభరణాలు కానీ, వస్త్రాలు కానీ ధరిస్తుంటాం. అలాగే పళ్ళను గురించి మనం ఆలోచన చేయగలిగితే ఒక చింతపండు ఎగ్జాంపుల్. చింతపండు మనకేం నేర్పిస్తుంది? ధరించుకునేటటువంటి దానిలో చింతపండును మనం ఎగ్జాంపుల్‌గా ఆలోచన చేయగలిగితే బయట మనకు తొక్క అనేది కనబడుతూ ఉంది. చింతపండు యొక్క తోలు లేదా తొక్క. అది మనకు ఎలా కనబడుతుందంటే చింతపండు యొక్క రూపాన్ని మనకు నేరుగా కనబడేటట్టు ఉండదు. ఆ తొక్క అనేది చింతపండు యొక్క రూపము లోపలి యొక్క భాగము మనకు కనబడకుండగా ఆ యొక్క తొక్క అనేది మనకు కనబడుతుంది ప్రారంభంలో. ఎప్పుడైతే తొక్కను మనం తీసేసామో లోపల ఉన్నటువంటి చింతపండు అనేది మన కంటికి కనబడుతూ ఉంది. అంటే చింతపండు పైన దేవుడు దేనిని ధరింపజేసేటట్టుగా ఇచ్చాడు అనంటే దాని యొక్క తొక్క. దీన్ని మనం ఆలోచన చేయగలిగితే చింతపండుకు పై వస్త్రముగా దేవుడు ఒక తొక్కను ధరింపజేసినట్టుగా మనము ఫలములలో చూడగలం. ఒక మామిడి పండును చూసినా బయట తొక్క ఉంటుంది. ఆ తొక్క తీసిన తర్వాత లోపల దాని యొక్క ఆకార భాగం అనేది ఉంటుంది. ఫలము అనేది ఉంటుంది. అలాగుననే అరటి పండును చూసినా కూడా అరటిపండు దాని యొక్క తొక్కను ధరించుకొని ఉంటుంది. మనమేమైనా ధరిస్తున్నామా? మనమేమైనా తొక్క అరటిపండుకు పెడుతున్నామండి? పెట్టాం. మనం పెట్టటం లేదు. మనము పెట్టలేము. కానీ అది పుట్టుకతోనే తొక్కను ధరించుకొని వస్తుంది చూడండి. అంటే మనమేమైనా డిజైన్ చేసామా? లేదు. ఒక అరటిపండు తొక్కను ఏ విధంగా డిజైన్ చేసుకొని, ధరించుకొని ఉండేటట్టుగా దేవుడు చేశాడో, క్రీస్తుని ధరించినటువంటి క్రైస్తవుడు కూడా ఏ విధమైనటువంటి దానిని ధరించుకోవాలంటే క్రీస్తుని ధరించుకున్నటువంటి క్రైస్తవుడు క్రీస్తును పోలినటువంటి వాడిగా క్రీస్తునే ధరించుకోవాలి. ఇది అంటాడు. ఈ మాట మనకు అర్థం కావటానికి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి ఉపయోగించవలసినటువంటి అవసరత వచ్చింది. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే బాప్తిస్మమందు పాతి పెట్టబడినటువంటి మనమే క్రైస్తవులము. బాప్తిస్మమందు పాతి పెట్టబడినటువంటి మనమే క్రైస్తవులము. ఈ యొక్క మాటలన్నీ మనం ఆలోచన చేయగలుగుతుంటే, చూస్తుంటే మనకు ఏమర్థమవుతుందంటే, ఒకసారి ఈ యొక్క ధరించుట అనే దానిని గురించి మనం ఆలోచన చేయగలిగితే గనుక, మనసు పెట్టి దేవుని యొక్క మాటలు చూడగలిగితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అనేకమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే గనుక యోబు గ్రంథంలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఒకటి చూద్దాం. 29వ అధ్యాయము, యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే, యోబు గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయెను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ధరించి దాని గురించి ఒక ఎగ్జాంపుల్ వాక్యంలో నుండి చూస్తున్నాం. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని.
నీతిని వస్త్రంగా ఎలా ధరించుకుంటాము? మన దేహానికి వస్త్రాలు కదా ధరించుకుంటాం. నీతి అనేటటువంటి దానిని వస్త్రముగా ధరించుకుంటేనంటే నీతిని వస్త్రంతో పోల్చారు. ఇక్కడ మనం బాగా గమనించగలగాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి కనబడుతుంది. చూడండి మరొకసారి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగయు ఆయెను. న్యాయ ప్రవర్తన వస్త్రము పాగయు ఆయెను. ఇవన్నీ మనకు ఏ విధమైనటువంటి విషయాన్ని సూచిస్తా ఉన్నాయి అనంటే ధరించుకొనుటకు. ధరించటం అంటే ఏంటి అనేటటువంటి దానిని గూర్చిన వివరణలో ఇవి మనకు సూచిస్తా ఉన్నాయి. ధరించుకోవటం అంటే ఏంటి? తొడుగుకోవటం, ఏసుకోవటం, ధరించుకోవటం. ఇవన్నీ కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేర్పిస్తా ఉన్నాయి. ధరించుకునేటటువంటి దానిని గూర్చి. అలాగే మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడగలిగితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ కూడా మనకు ఒక మాట కనబడుతూ ఉంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. ఈ 10వ వచనంలో కూడా చూడండి. శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను. శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను. శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను అన్నాడు. వస్త్రాల గురించి ఉపమానములుగా, ఉదాహరణలుగా మనకు అర్థం కావటానికి ఇక్కడ ధరించేటటువంటి కోణములను గూర్చి చెప్పబడినటువంటి సందర్భాలు. కాబట్టి ధరించుకోవటం అనగానే వాటిని మనము తొడుగుకోవటము అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేయగలుగుతుంటే క్రీస్తును ధరించటం అనగా క్రీస్తును పోలి నడుచుకోవటం. క్రీస్తుని పోలి నడుచుకోవటం. పౌలు గారు అంటారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. అక్కడ ఏమంటాడంటే పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మనం కూడా నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకున్న వారు ఎవరింతకు? పౌలు గారు నడుచుకున్నారు. అలాగే పౌలు గారు క్రీస్తుని పోలి నడుచుకున్నారు కాబట్టి మనము కూడా పౌలు గారిని పోలి నడుచుకుంటే క్రీస్తును పోలి నడుచుకున్న వారమే అని చెబుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఆలోచన చేయగలిగితే నిజ క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించిన వాడు, క్రీస్తులా బ్రతికేవాడు, క్రీస్తు కోసం ఆలోచనలను కలిగి, దేవుని కోసం ఆలోచనలను కలిగి దేవుని పనిలో ఉండేవాడు, దేవుని పనిని చేసేవాడు, ఆత్మ సంబంధమైన కార్యక్రమములను చేసేవాడు. ఇలా మనం ఆలోచన చేయగలుగుతుంటే అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడతా ఉంటాయి. నిజ క్రైస్తవుడు ఎవరు అనేటటువంటి సంగతులకు, ఆ ప్రశ్నకు అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనము చాలా సంగతులు చూడగలము. కొలసి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కొలసి పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అలా లేచినటువంటి వారే క్రైస్తవులు. బాప్తిస్మం ద్వారా రక్షణలోనికి వచ్చినటువంటి వారే క్రైస్తవులు. సంఘంలో చేర్చబడిన వారే క్రైస్తవులు.
ఆ క్రైస్తవుల జీవితాలు ఎలా ఉండాలంటే క్రీస్తుని ధరించుకున్నటువంటి జీవితాలుగా, క్రీస్తు కోసం ఆత్మీయ జీవితాలు సమర్పించుకొని బ్రతకగలుగుతున్నటువంటి జీవితాలుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఆ విధంగా మన యొక్క క్రైస్తవ జీవితాలు కొనసాగాలి. మరొకసారి ఆ మాట చదువుదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై, ఎవరితో? యేసుక్రీస్తు వారితో కూడా దేని ద్వారా? ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తుతో పాటు మనము బాప్తిస్మం పొంది మనము క్రైస్తవులుగా పిలువబడటానికి, బాప్తిస్మం ద్వారా తిరిగి లేవటానికి అవకాశముగా ఉంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే క్రీస్తుతో పాటు బాప్తిస్మం పొందినటువంటి మనము, అది మనకు క్రైస్తవ జీవితంలోనికి ప్రవేశించటానికి గుర్తుగా కనబడుతుంది. కేవలం అది గుర్తుగా మాత్రమే కాకుండా బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ క్రైస్తవులుగా పిలువబడుతూ వాక్యానుసారమైనటువంటి జీవితమును కలిగి ఉండవలసినదిగా, అనేకమైనటువంటి విషయాలలో ఇదొక సమాచారం. అనేకమైనటువంటి సంగతులలో ఇది ఒక ప్రాముఖ్యమైన సమాచారముగా మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో. మరొకసారి ఆ మాట మనం చూడగలిగితే గనుక, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడనగా యేసుక్రీస్తుతో కూడా పాతిపెట్టబడిన వారై, ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. క్రీస్తుతో కూడా బాప్తిస్మం ద్వారా సమాధి చేయబడి మరలా క్రీస్తుతో కూడా మనము లేపబడిన వారము. కాబట్టి మన జీవితాలు లోకంలో ఉన్నటువంటి వారి కంటే ప్రత్యేకమైనటువంటి జీవితాలుగా ఉండాలి. వాక్యానుసారమైన జీవితాలుగా, క్రీస్తుని కలిగినటువంటి క్రైస్తవ జీవితాలలో మనము దేవునికి అనుకూలమైన జీవితాలు కలిగినటువంటి వారిగా బ్రతకాలి. క్రీస్తు స్వరూపమును మనము సంపాదించుకోవాలి. పౌలు గారి యొక్క జీవితమును అనుసరించాలి. యేసుక్రీస్తు వారి యొక్క జీవితమును మనం అనుసరించగలుగుతూ, పాటించగలుగుతూ బ్రతకాలి. అదే నిజ క్రైస్తవుని యొక్క జీవితము. క్రీస్తు స్వరూపంలోనికి మనం మారగలగాలి. క్రీస్తు స్వరూపంలోకి మన జీవితాలు మార్చుకోవాలి. ఒకసారి ఆ మాట చూడగలిగితే గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఒకసారి ఆ మాట చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ మనం చూడగలిగితే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. పౌలు గారు అంటున్నారు, క్రీస్తు స్వరూపము మరలా మీ యందు ఏర్పడు వరకు మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. క్రీస్తు స్వరూపము గలతీ పట్టణంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులతో వారికి ఉండి కోల్పోతున్నారు నెమ్మదిగా. మరలా ఆ యొక్క క్రీస్తు స్వరూపంలోనికి మీరు మారేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచుంది అన్నాడు. సంఘమును గూర్చినటువంటి బాధ్యత, సంఘమును గూర్చినటువంటి భారము కలిగినటువంటి పౌలు గారు ఆలోచిస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు, వ్రాస్తూ ఉన్నారు. క్రీస్తు స్వరూపంలోనికి మారాలి. ఆనాడు చెప్పబడినటువంటి మాటలు కదా, ఈనాడు మనకు వర్తించవు అనుకోవటానికి లేదు. మనకు కూడా ఆ మాటలే వర్తిస్తాయి. మనకు కూడా ఈ మాటలే వర్తిస్తాయి. మనకు కూడా ఈ విధమైన జీవితం కావాలని దేవుడు కోరుకుంటున్నారు. మన జీవితాలు కూడా మార్చుకోవాలని. రూపాంతరం చెందిన వారికి క్రైస్తవ జీవితం అనేది ఉండాలి. రోమపత్రిక
రోమీలకు రాసినటువంటి పత్రికలో మనము ఒక మాట చూడగలిగితే 12వ అధ్యాయము 2వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. మనసు మారి రూపాంతరం పొందాలి. ఏ విధమైన రూపాంతరం? క్రీస్తు స్వరూపం, క్రీస్తు రూపాంతరంలోనికి, ఆయన జీవితంలోనికి ప్రవేశించాలి. పౌలు గారి జీవితంలోనికి ప్రవేశించాలి ఒక క్రైస్తవుడు. ఆ విధమైనటువంటి రూపాంతర లక్షణాలు, వాక్యానుసారమైన జీవితాలు మనం కలిగిన వారిగా ఉంటే నిజ క్రైస్తవులుగా పిలువబడతాం. నిజ క్రైస్తవులుగా దేవుని దృష్టిలో ఉన్నవారం. రూపాంతరం చెందటం, మనసు మార్చుకోవటం నిజ క్రైస్తవుని యొక్క జీవితం. ఒక గొంగళి పురుగు చీతాకోక చిలుకగా మారకముందు చూడటానికి వికారంగా, తాకటానికి కూడా మనం ఇష్టపడం. అలాంటి గొంగళి పురుగు ఒకనొక దినమున చీతాకోక చిలుకగా మారినప్పుడు ఆ చీతాకోక చిలుకగా మారిన దానికి మనం చూడటానికి ఇష్టపడతాం, దానిని తాకటానికి ఇష్టపడతాం, ముట్టుకోవటానికి ఇష్టపడతాం. చిన్నపిల్లలు వాటితో ఆటలాడటానికి కూడా వారు ఇష్టపడతారు. మన జీవితాలు కూడా ధరించుకున్నటువంటి, క్రీస్తును ధరించుకున్నటువంటి వారిగా ఉండగలిగితే దేవుడు మన జీవితాలను కూడా కావాలనుకుంటున్నాడు. ఒక గొంగళి పురుగుగా ఉన్నటువంటిది రూపాంతరంలోనికి మారి సీతాకోక చిలుకగా మారినట్టు పాతరోత జీవితమును విడిచిపెట్టినటువంటి మనము కూడా క్రీస్తును ధరించినటువంటి వారిగా, ఒక క్రైస్తవ జీవితాలు కలిగినటువంటి వ్యక్తులుగా, విశ్వాస జీవితాలను కలిగినటువంటి వారిగా మనం ఉండగలిగితే, బ్రతకగలిగితే కూడా దేవుడు కోరుకున్నటువంటి జీవితాలు కలిగిన వారమే మనము ఉండగలుగుతాము. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. నిజమైన క్రైస్తవులు ఎవరంటే దేవునికి, క్రీస్తుకు అనుకూలమైన జీవితాలు కలిగి బ్రతికేవారు, వాక్యానుసారమైన జీవితాలను కలిగి బ్రతికేవారు, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడిన వారు నిజ క్రైస్తవులు. అసత్య క్రైస్తవులు కలరు, సత్యమైన క్రైస్తవులు కలరు. అబద్ధ క్రైస్తవులు కలరు, నిజమైన క్రైస్తవులు కలరు. కాబట్టి మనము అబద్ధమైన క్రైస్తవుడుగా కాకుండా అబద్ధాన్ని అనుసరించి కొనసాగిస్తూ బ్రతికే క్రైస్తవులుగా పిలువబడుచున్న వారిగా, క్రైస్తవులు అనుకుంటున్న వారిగా కాకుండా సత్యాన్ని సత్యముగానే అనుసరించే నిజ క్రైస్తవులుగా మనం ఉండాలి. క్రీస్తును ధరించుకోవటం అంటే సామాన్యమైనటువంటి విషయముగా ఆలోచించటానికి లేదు. క్రీస్తుని ధరించుకోవటం అంటే ప్రారంభంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వటం జరిగింది. అలాంటి జీవితాలు కలిగిన వారిగా ఉండాలి. ధరించుకోవటం అనగానే చాలా ఈజీగా, చాలా సులభముగా తీసి పారేస్తూ ఉన్నారు చాలామంది. ధరించుకోవటం అంటే ఎందుకు ధరించుకుంటామంటే, క్రీస్తుని ధరించుకోవటం అనగానే ఎందుకు క్రీస్తుని ధరించుకోవలసిన అవసరత వచ్చింది? ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తును పోలి నడుచుకోవలసినటువంటి అవసరత అనేది ఉంది. క్రైస్తవుడు ప్రత్యేకింపబడినవాడు. అన్యజనులతో సహవాసం చేయకూడదు. అన్యజనుల యొక్క ఆచారాలను, పద్ధతులను, పారంపర్యాచారములను పాటించకూడదు. వాక్యానికి, దేవునికి అనుకూలమైనటువంటి కార్యక్రమములను చేసేవాడే, అలాంటి జీవితాన్ని కలిగి బ్రతుకుతూ కొనసాగించగలిగేవాడే నిజ క్రైస్తవుడు. ఎందుకంటే మనము దేవునికి ఇష్టమైన క్రైస్తవులుగా ఉంటున్నామంటే
లోక సంబంధమైన ఇతర ఆచారాలకు దూరంగా ఉండాలి. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడగలిగితే, ఎఫెసులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు పౌలు గారు. అన్యజనులు నడుచుకొనున్నట్లుగా సంఘంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు నడుచుకోవటానికి లేదు. అన్యజనుల యొక్క లోక సంబంధమైన పారంపర్య ఆచారములను క్రైస్తవుడు అనుసరించి నడుచుకోవలసినటువంటి అవసరత, బ్రతకవలసినటువంటి అవసరత, ఆ లోక సంబంధమైన పారంపర్య ఆచారములు కొనసాగించవలసినటువంటి అవసరత నిజ క్రైస్తవునికి లేదు. వాక్యాన్ని పాటించే క్రైస్తవుడు ఇటువంటివి చేయడు. కాబట్టి వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరత ఉంది. నిజ క్రైస్తవుడు ఎవరు? నిజ క్రైస్తవుడు కాని క్రైస్తవుడు ఎవరు? క్రైస్తవులుగా నామకరణానికి మాత్రమే పిలువబడుచున్నామా? నిజమైన భక్తి జీవితాన్ని కొనసాగించే నిజ క్రైస్తవులుగా ఉన్నామా? మనంతట మనముగానే ఆలోచించుకోవలసినటువంటి వారిగా ఉండాలి. వాక్యమును ఎరిగిన వారిగా, ప్రార్థన జీవితంను కలిగి, వాక్యంను ప్రతిదినము చదువుచు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు కలిగి బ్రతికే వారే నిజ క్రైస్తవులు. ఏ విధమైనటువంటి జీవితాలు కలిగి మనమందరము దేవుని కోసం బ్రతకవలసినదిగా ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తూ, ఈ మాటల ద్వారా మీకు హెచ్చరిక మాటలుగా జారీ చేస్తూ, ఈ మాటలతో మిమ్మలను హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, వందనములు తండ్రి. ఈ యొక్క సందేశ ప్రారంభం నుండి ఈ యొక్క ముగింపు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు తెలియజేయచ్చు. మరలా మేము ఈ విధంగా కూడుకొని మీకు స్తుతించే సమయం వరకు మీరే మాకు తోడుగా ఉండి మీ సహాయం దయచేయండి. చెప్పబడిన ప్రతి మాటలు కూడా తండ్రి విని ఉన్నటువంటి వారికి, వినబోచినటువంటి వారికి మీరే అర్థమయ్యే రీతిగా సహాయం చేయమని కోరుకుంటూ, ఇదిగో తండ్రి ఈ యొక్క సమయంలో ముగించుకొనుచుండగా మీ సహాయాన్ని దయచేయమని కోరుతూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవలు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.